నమస్తే. తెలంగాణ ఉద్యమంలో పాటలది ప్రత్యేక పాత్ర. కళాకారులు వాళ్ళ పాటలతో ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళైతే ఇప్పుడు ఒక కార్యక్రమం అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏంటి ఆ కార్యక్రమం, ఎందుకు ఇప్పుడు కార్యక్రమం పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వానికి వాళ్ళ మాట పాట ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. ముందైతే మాత్రం రఘు గారు అయితే ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన పరిస్థితి. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా పాట ద్వారా అయితే ఒక పాట పాడి అసలు మీరు ఒక వాయిస్ని వినిపించే ప్రయత్నం చేయరా? ప్రతి ఇంటిలోన సోనియమ్మ బొమ్మ ఉండాలి, గదే ఇంటి మీద కాంగ్రెసు జెండెగరాలే. తెలంగాణ ఆహా తెలంగాణ, తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలి, సోనియా గాంధమ్మకు అండగుండాలి. తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలి, సోనియా గాంధమ్మకు అండగుండాలి. ప్రతి ఇంటిలోన సోనియమ్మ బొమ్మ ఉండాలి, అదే ఇంటి మీద కాంగ్రెస్ జెండెగరాలే. ఇంటిలోన సోనియమ్మ బొమ్మ ఉండాలి, అదే ఇంటి మీద కాంగ్రెస్ జెండెగరాలే. మొట్టమొదటిగా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పాట రాసిన, ఈ పాట ఉవ్వెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని చూసి, ఆ బిడ్డల బలిదానాన్ని చూసి, చావు తెలంగాణ వద్దు, బతుకు తెలంగాణ ఇస్తా, బతుకు తెరువు తెలంగాణ ఇస్తా అని తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి పాట రాసా. రెండో పాట రాసినప్పుడు ఒక కారణము, సోనియా గాంధీ గారు ఇటలీలో పుట్టింది, సోనియా గాంధీ గారు ఇంగ్లీష్ ఆమె, సోనియా గాంధీ గారు ఢిల్లీలో ఉంటారు, తెలంగాణ గల్లీ బాధలేంది అని ఆనాటి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినప్పుడు రెండో పాట రాసిన. అమ్మ సోని అమ్మ ఓ తల్లి సోని అమ్మ, కా ఢిల్లీలుండి నీవు తెలంగాణ బదలు చూసి తెలంగాణ తెచ్చి ఇచ్చి, తెలంగాణ తల్లివైనవు తెలంగాణ తెచ్చి ఇచ్చి, తెలంగాణ తల్లివైనవు తెలంగాణ తెచ్చి ఇచ్చి, తెలంగాణ తల్లివైనవు. నీ తాత నెహ్రూ గారు శాంతికి మరో పేరు, నీ అత్త ఇందిరమ్మ మాకా ఆదర్శమమ్మ, నీ భర్త రాజీవ్ గాంధీ నీ భర్త రాజీవ్ గాంధీ పేదొల్ల బంధువమ్మ, నీ భర్త రాజీవ్ గాంధీ పేదొల్ల బంధువమ్మ, నీ భర్త రాజీవ్ గాంధీ పేదొల్ల బంధువమ్మ. వాళ్ళ అడుగుల అడుగేస్తివే మాకు తెలంగాణనిస్తివి, వాళ్ళ అడుగుల అడుగేస్తివి మాకు తెలంగాణనిస్తివి. ఓ అమ్మ సోని అమ్మ ఓ తల్లి సోని అమ్మ, ఆ ఢిల్లీలుండి నీవు తెలంగాణ బదలు చూసి తెలంగాణ తెచ్చి ఇచ్చి, తెలంగాణ తల్లివైనో. డిసెంబరు 9 నీ బర్త్డే నాడు చిదంబరం నోట తెలంగాణ మాట పంపి, మా గుండెలోన నీవు గూడు కట్టుకున్నావు, మా గుండెలోన నీవు గూడు కట్టుకున్నావు, మా గుండెలోన నీవు గూడు కట్టుకున్నావు. ఇట్లా వందలాది పాటలు నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే, ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే, రాజీవ్ గాంధీ నుంచి మొదలుకుంటే, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నుంచి మొదలుకుంటే, రేపు కాబోయే భావి భారత ప్రధానిగా ఎదిగినటువంటి రాహుల్ గాంధీ వరకు, మా కడుపుల పేగులు నోట్లోకి వచ్చేంత వరకు 10 ఏండ్లు పాడి 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 తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే గద్దెనెక్కింది మాత్రం ఆనాటి కేసీఆర్ గారు. తెలంగాణ తెచ్చింది నేనన్నాడు, తెలంగాణ నేను, నా బిడ్డ, నా అల్లుడు, నా కొడుకుతోనే తెలంగాణ తెచ్చినామని గద్దెనెక్కిర్రు, మొద్దు నిద్రపోయిర్రు. పాట తెలంగాణ ఉద్యమంలో పాట ఉవ్వెత్తున ఎగిసిన ఆ ఉద్యమానికి పాట తోడైంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, కేయూ యూనివర్సిటీలో విద్యార్థులు, ఒక పక్కన విద్యార్థులు ఒక పక్కన పాట, రెండు కలిస్తేనే ఆ రోజు కేసీఆర్ కుటుంబానికి గద్దె అయింది. ఆ 10 ఏండ్ల పాలన పాటతోనే పాడగట్టినాం, ఈనాటి ప్రజాప్రభుత్వానికి నాంది పలికినాం. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో 6 గ్యారంటీలను సోనియా గాంధీ గారు ప్రకటిస్తే అమలు చేసుకుంటూ పోతున్న రేవంత్ రెడ్డి గారికి కోసం నాతో పాటు వందలాది మంది కళాకారులం
ప్రజాపాలనకు అనేక పాఠాలు రాశాం. పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చరా. పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా, ప్రజాపాలన పల్లె పల్లెమొచ్చరా. సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా, సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా, ఆహా సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా, సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా. పేదొల్ల కడుపు నింప కదిలినాదిరా. పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చరా. పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చరా. రేవంత్ అన్న మహేష్ అన్న బచ్చన్నరా, ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చరా. ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చరా, ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చరా. కాంగ్రెసు ప్రభుత్వము కదిలినాదిరా, కాంగ్రెసు ప్రభుత్వము కదిలినాదిరా, సన్న బియ్యం బువ్వతోని మన ఆకలి తీర్చరా. పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చరా. పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చరా. 6 గ్యారంటీలలో ఆర్టీసీ బస్సు ఉంది, 6 గ్యారంటీలలో 2 లక్షల రుణమాఫీ ఉన్నది. కానీ 6 గ్యారంటీలలో లేని పథకాలను కూడా ఈనాటి ప్రజాప్రభుత్వ పాలకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వ ఫలాలను చూసి, పేదోళ్ళకు అందుతున్న విధానాన్ని చూసి పాటలు రాశాం. కేంద్రంలో ఉన్న మోడీ, మరి ఆయనకు తాబేదారైనటువంటి అమిత్ షా ఇద్దరు కలిసి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే ఈనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి రథసారథి మరి అనేక ధర్నాలు చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది. రాజ్యాంగాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశానికి ప్రపంచానికి దిక్సూచి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మాకు చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ కళాకారులుగా పాటతో రాజ్యాంగాన్ని రక్షించే ప్రయత్నం చేశాం. అందుకే అనేక పాటలు రాశాం. రాజ్యాంగము రక్షించ రాహుల్ గాంధీ గదిలేను, కులగణన కాంగ్రెసు పార్టీ చేసెను. రాజ్యాంగము రక్షించ రాహుల్ గాంధీ గదిలేను, కులగణన కాంగ్రెసు పార్టీ చేసెను. జై బాపు జై భీమ్ జై సంవిధానం అంటూ, జై బాపు జై భీమ్ జై సంవిధానం అంటూ. దేశం కై రాహుల్ గాంధీ రాష్ట్రం కై రేవంత్ అన్నది, దేశం కై రాహుల్ గాంధీ రాష్ట్రం కై రేవంత్ అన్న. సోనియమ్మ ఖర్గే గారి ఆశయాల భారతులైకల్. రాజ్యాంగము రక్షించ రాహుల్ గాంధీ గదిలేను, కులగణన కాంగ్రెసు పార్టీ చేసెను. రక్షించ రాహుల్ గాంధీ గదిలేను, కులగణన కాంగ్రెస్ పార్టీ చేసెను. అట్లా రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, ఏబిసిడి వర్గీకరణ కోసం పాట రాశాం. కులగణన 100 ఏండ్లు దాటినా కులగణన కాలేదు. ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దేశానికి ఆదర్శంగా రేపు ఈ దేశంలో కులగణన ఎక్కడ మొదలైంది అంటే తెలంగాణ నడిబొడ్డులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సారథ్యంలో కులగణన మొదలైంది. దీన్ని చూసి నరేంద్ర మోడీ లాగులు తడిసి దేశం అంతటా కూడా కులగణన చేస్తా అన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పాటల పల్లకిలో సందర్భంలో అడుగుతాను, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పాటలు పాడారు, అలాగే బీఆర్ఎస్ వ్యతిరేక విధానాలపైన పాటలాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాటలు పాడుతున్నారు. మరి ఈ పాటగాళ్లకు ప్రభుత్వంలో ఏమైనా గుర్తింపు దక్కిందా, దక్కాల్సిన అవసరం ఉందా? ఆ పాటల పల్లకి అనే ప్రోగ్రాం పెట్టడానికి గల కారణం ఏంటి? మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? దిశ టీవీ గారికి యావత్ నిరుద్యోగ కళాకారుల తరఫున ఇగో ఇది చూపిస్తూ ఉన్నాం. పాటల పల్లకిలో 12 గంటలు. దీని యొక్క ఉద్దేశం అంటే ఏంటంటే, పాటతోనే ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి దొర అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలంటే పాటలు పాడి వాళ్ళ కడుపుల పేగులు నోట్లోకి వచ్చే విధంగా పాటలు పాడి, స్కూళ్ళ కాడ, బడి కాడ, కచేర్ల కాడ ఎక్కడ దొరికితే అక్కడ పాటలు పాడి 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 తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పాటతో నినదించి ఆయల్ల దొరని గద్దెనెక్కించారు. దొర అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు అన్నాడు. 550 మందికి ఎందుకు పరిమితం చేసినవన్న కాడనే పాట తిరగబడ్డది. ఆ పాట ప్రశ్నిస్తూనే ఉన్నది. 10 ఏళ్ళు దొరను గద్దె దించే విధంగానే పాటలు రాశాం.
పాటలు పాడాం. ఏ పాటతోనైతే నిన్ను గద్దెనెక్కించినామో అదే పాటతోని నిన్ను గద్దె దించినాం. దానికి కారణం ఏంటంటే అర్హులైన వాళ్ళు 550 మంది లేరు, అర్హులైన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం కోసమే ఆనాడు తెలంగాణ ఉద్యమ కవి గాయకునిగా తన వెన్నంటి ఉండి అనేక పాటలు రాసిన పాడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాటతో మెప్పించిన నా తోటి కళాకారుడు మిత్రుడు నేర్నాల కిషోర్ అన్న, నేను పాటల పల్లకిలో 12 గంటల ఒక ఉద్దేశం ఏంటంటే అర్హులైన కళాకారులందరికీ ఇలా ఉద్యోగాలు కావాలి. 550 మంది లేరు అంటూ మరి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము పాటల పల్లకిలో 12 గంటలు 32 గంటల ప్రోగ్రాంను పెట్టాం. ఆ ప్రోగ్రాంలో మంత్రులను పిలిచాం, హాజరయ్యారు. ఈ తెలంగాణ రాష్ట్ర రథసారథి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు హాజరయ్యారు. వీళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేశాం. ఆనాడు గుడ్డి కన్నుతో 550 మందినే చూసిండు. ఇవాళ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అర్హులైన నిరుపేద కళాకారులు, వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలన్నప్పుడు నిండు చట్టసభలో మరి నిరుద్యోగ కళాకారుల పక్షాన మా బాధలు, మా ఆటను, మా పాటను చూసి పిసిసి అధ్యక్షులు నిండు చట్టసభలో ఎమ్మెల్సీగా కౌన్సిల్లో అర్హులైన కళాకారులు ఇంకా బయటనే ఉన్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలని మా పక్షాన వారు నిండు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కళాకారుల పక్షాన ఆనాటి అందరూ మాట్లాడుతున్నారు కానీ మీకు కావాల్సింది హామీ కావాలి, మీకు ఫలితం కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఇప్పుడు చేసే అవకాశం కూడా ఉంది. దాని పట్ల ఏమన్నా రెస్పాన్స్ ఇస్తారా? తప్పకుండా రెస్పాన్స్ ఉంది. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం, మేము ఉప ముఖ్యమంత్రి భట్టి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఈనాటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకుపోయాం. సాంస్కృతిక శాఖ మా కళాకారుల పెద్దన్న జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకుపోయాం. వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు ఒకే మాట చెప్పారు. ఆనాటి కేసీఆర్ పాలన మరి 10 ఏళ్ళున్నా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిర్రో ఎట్లిచ్చిర్రో కవులు కాయకులుగా మీకే ఎరక. మరి ఈనాటి ప్రజాప్రభుత్వంలో ఏడాది కాకముందుకే 56,000 కొలువులు ఇచ్చాం. మీ కొలువులు పెద్ద సమస్య కాదు, మరి మీకు కూడా మంచి రోజులు వస్తాయి. అన్నీ కొడితే ఎన్ని కొలువులు కావాలన్నప్పుడు తిప్పి కొడితే 1,500 నుంచి 2,000 మంది కళాకారులు ఉన్నారని మేము రాతపూర్వకంగా ప్రభుత్వానికి రాసిచ్చాం. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ అప్పుడు మేము పార్టీలో ఉన్న, పార్టీకి అనుకూలంగా పాటలు పాడిన, కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షునైనా కాంగ్రెస్ పార్టీకి విన్నవించుకుంటూనే వాళ్ళు మరిచిపోవద్దు, వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలనే ఈ పాటల పల్లకీలో 12 గంటలు దీనిలో ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ భాగస్వాములను చేస్తూ ఉన్నాం. ఈరోజు ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కలిసాం. తప్పకుండా మీ మీటింగ్కి వస్తా, మీ మీటింగ్ను జయప్రదం చేస్తా అన్నారు. అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ గారిని కలిసాం, మీ మీటింగ్కి వస్తా, మీ కళాకారుల పక్షాన ఉంటా అని చెప్పడం జరిగింది. రేపు రవాణా శాఖ మంత్రి వర్యులు కరీంనగర్లో పాటల పల్లకిలో 12 గంటలు 15వ తారీఖు పెట్టబోతూ ఉన్నాం. మరి రేపు ఆ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని సంప్రదించబోతా ఉన్నాం. వారు హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి ఉద్దేశం ఈ పాటల పల్లకిలో 12 గంటల వాళ్ళ బాధలు, వాళ్ళ గాథలు, వాళ్ళ ఆటను, వాళ్ళ పాటను చూసి మరి అర్హులైన కళాకారులందరికీ ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కావాలన్నదే నేనాల కిషోర్ అన్న లక్ష్యం, నా లక్ష్యం. వేలాది మంది అంటే 1,500 నుంచి 2,000 మంది కళాకారుల లక్ష్యం. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ పాటల పల్లకిలో 12 గంటలు ఆగదు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి రిక్వెస్ట్గా, అంటే అడగందే అవ్వైనా బువ్వ పెట్టదనే ఉద్దేశంతో వాళ్ళు ఇస్తా అంటా ఉన్నారు, మేము తీసుకుంటా అంటా ఉన్నాం. వచ్చేంత వరకు ఈ పాటల పల్లకిలో 12 గంటలు కొనసాగుతుందని దిశ టీవీ వారికి పాటగానిగా విడంబరంగా తలవంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు మీ దిశ టీవీ ద్వారా
అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని మనసారా కోరుకుంటున్నాం. కిషోర్ అన్న గారు, మీరు ఉద్యమంలో కీలక పాత్ర, మీ పాటలకు ఎంతో ఆదరణ దక్కింది, ఉద్యమంలో కూడా అత్యంత ముఖ్యమైన పాత్ర కూడా ఆ పాటలు దక్కింది. అయితే ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ పాటల పల్లకి ద్వారా? ముందుగా ఒక పాటతో ప్రారంభించారు. అసైదులారతి. ముందుగా దిశ టీవీ ప్రేక్షకులకు కళాభివందనాలు తెలుపుతూ, అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి, కళాకారుల పోరుకు కదులుతున్న ఇమ్మతి. 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 ఈ పాటల పల్లకి డిసెంబర్ 12, 13 తేదీలలో పాటల పల్లకిలో 32 గంటలని హైదరాబాదు నగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించినాం. చాలా స్పందన వచ్చింది. ఆ 32 గంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కళాకారులు పాల్గొన్నారు. చాలామంది ఇందాక చక్రాల రగన్న చెప్పినట్టు చాలామంది అతిథులు పాల్గొన్నారు. ఉద్యమకారులు అయితేనేమి, రాజకీయ నాయకులు, ఇట్లా చాలామంది పాల్గొన్నారు. ఆ 32 గంటలు కూడా చాలా అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం. దాని తర్వాత వరంగల్లో నిర్వహించినాం. ఇప్పుడు జూన్ 15 కరీంనగర్ జిల్లా కళాభారతిలో నిర్వహించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులంతా విచ్చేస్తున్నారు. ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, రైతులకు నీళ్ళు వస్తాయి, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు, నిధులు, నియామకాలు మన తెలంగాణకు, మన తెలంగాణ ప్రజలకు దక్కుతాయని చెప్పి ఉద్దేశంతో కవులు, కళాకారులు పోరాటంలో ముందు వరుసలో నడిచినారు. నరాలు తెగిపోతుంటే కంఠాలు విప్పి పాటలు పాడినారు. రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ 550 మంది కళాకారులకు సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి దాంట్లో ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలలో దాదాపు 50%, 50% అనర్హులకు ఇవ్వడం జరిగింది. ఇది అన్యాయం. పనిచేసిన కళాకారులు, ఉద్యమంలో పాల్గొన్న కళాకారుల కడుపు కొట్టిర్రని చెప్పి ఆ రోజు నుండి నేటి వరకు ఆ ప్రభుత్వం మీద పోరాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్ల ముందే ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది, గవర్నమెంట్ ఏర్పడితే మిగిలిపోయిన కళాకారులకు ఉద్యోగం కల్పిస్తాం సారథిలో అని చెప్పి, ఉద్యోగాలు పెంచి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి. దాని ప్రకారంగానే ఇవ్వండి ఉద్యోగాలు, మిగిలిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఈ పాటల పల్లకి వేదిక ద్వారా ముఖ్యంగా చెప్తున్నాం. కమిటీ వేస్తామని చెప్పినారు ప్రభుత్వం నుండి పిసిసి అధ్యక్షులు జూపల్లి గారు. ఆ కమిటీ తొందరగా వేయాలని చెప్పి ఈ పాటల పల్లకి మళ్ళీ కరీంనగర్లో కొనసాగిస్తున్నాం. పాటల పల్లకి ప్రతి ఒక్కరు, తెలంగాణ బిడ్డ, జర్నలిస్టులు అయితేనేమి, తెలంగాణ ఉద్యమకారులు అయితేనేమి, కరీంనగర్ పాటల పల్లకి ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని దిశ టీవీ నుంచి కోరుకుంటున్నాం. మీరు పాడిన పాట, మీకు బాగా నచ్చిన పాట, జనంలోకి ఎక్కువగా వెళ్ళిన పాట, అందరికీ ప్రభావితం చూసిన పాట, మరొక పాట ఒకసారి పాట. రాజనవరే 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 రాజనవోరు ఇలపురం రాజన మా తెలంగాణ రాజనాచల్ పుడితొక్కటి సత్తె రెండు రాజనవరే రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజనవరే రాజన పుడితొక్కటి సత్తె రెండు రాజనవరే రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజనవరే రాజన పుడితొక్కటి సత్తె రెండు రాజనవరే రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజనవరే రాజన పుడితొక్కటి సత్తె రెండు రాజనవరే రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజనవరే రాజన గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జాలు రెండు ఉర్రూతలూగించింది అప్పుడు మొత్తం తెలంగాణ అంతా. గూడంజన రాసిండు, నేను పాడినాను. 2006లో రికార్డింగ్లో పాడినాను ఇది. చివరిగా ఒక మాట, ప్రభుత్వానికి ఒక కళాకారుడిగా ఏం రిక్వెస్ట్ చేయదలుచుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామని, ఈ పాటల పల్లకి ద్వారానైనా, ఈ దిశ టీవీ నుంచి అయినా, ఈ సాంస్కృతిక సారథి ఉద్యోగాల నియామకం కోసం కమిటీ త్వరగా వేసి ఉద్యోగాలు తొందరగా కల్పించాలని చెప్పి ఒకటే కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.
మొత్తానికి తెలంగాణ ఉద్యమంలోనూ అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలోనూ కళాకారుల పాత్ర చాలా గొప్పది. ఇప్పటికే మనం విన్నాం వాళ్ళ మాట పాటల రూపంలో ఉన్నాం. బీఆర్ఎస్ మాత్రం సాంస్కృతిక సారథి పేరుతో 550 మందికి చాలామంది సగం మంది పైగా అనర్హులకైతే కళాకారులుగా గుర్తించింది. కానీ ఇప్పటికైనా కళాకారులకు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. త్వరగా కమిటీ వేసి త్వరగా నియామకం చేసి మాకు అర్హులైన కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి అలాగే తెలంగాణ ఉద్యమకారుల నుండి కళాకారుల నుండి వాళ్ళ మాట రూపంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా జూన్ 15న మాత్రం పాటల పల్లకి అనే కార్యక్రమాన్ని కరీంనగర్ వేదికగా అయితే 12 గంటల పాటు చేయబోతున్నారు. అందరూ కూడా రావాలి, అలాగే అందరూ కూడా సహకరించాలి, కళాకారులను గుర్తించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని కూడా కోరుకుందాం. కెనపర్సన్ మసూన్తో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.